ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, చెన్నై వార్త తీసుకుంటే మీకు ఆల్రెడీ మార్నింగ్ నేను పేపర్ క్లిప్పింగ్ పంపించాను. ఇది అంటే వినడానికి దారుణంగా అంటే ఉన్నా కూడా మనం చాలా చూస్తున్నాం ఇలాంటి వార్తలు. గతంలో ఒక 1 year బ్యాక్ అనుకుంటా కుక్కర్లో వండి హైదరాబాద్ లో చంపేసి కుక్కర్లో వండాడని చెప్పేసి ఉడకబెట్టాడు, ఎవిడెన్స్ లేకుండా ఉండాలని. ఎస్. ఇంకొక ఆయన ఏమో వండి దాన్ని కుక్కకి పెట్టాడని చెప్పేసి ఇప్పుడు ఇతను బిర్యానీ వండాడంట. సరే, అసలు మరి చంపేయడము, బిర్యానీ వండడం ఏమో తెలియదు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్లతో పాటుగా ఒక విడో తన అబ్బాయితో కలిసి అక్కడ ఉంటుంది. బట్ ఆ అమ్మాయికి ప్రాపర్టీ కోసం ఏమైనా ఈమెను చంపారా? లేదు, ఆమె భార్యాభర్తలు ఇద్దరు కలిసి చంపారంటే వీళ్ళ మాట వినలేదనా, లేకపోతే వీళ్ళతో ఏ కక్ష ఉందో ఆ పేపర్లో రాయలేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఈమెను చంపారు. చంపి కొంత మాంసాన్ని ఇప్పుడు వీళ్ళు మాంసం తీసుకొని పోతే ఆ వాసనకు కుళ్ళి కంపుకి ఏమిది వాసన వస్తుందని పోలీసులు చూస్తే ఆ మనిషి ముక్కలు చేసిన మాంసం ముద్దలు ఉంటాయి. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మా ఇంట్లో ఉండే ఆమెనే మేము చంపేశాము, ఎక్కడ చంపారు పదండి అని తీసుకొస్తే మెడ్రాస్కి. ఆ మెడ్రాస్లో వాళ్ళ ఇల్లు ఓపెన్ చేస్తే బిర్యానీ డేక్షా నిండా బిర్యానీ వండిపోయి ఆమె శరీర అవయవాలతో ముక్కలు చేసి బిర్యానీ వండారు. ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వండారు ఈ బిర్యానీ అంటే ఏంటిది? మనిషిని రాక్షసత్వం ముందుగా మళ్ళీ అయిపోయిందా? మనుషులు రాక్షసులు అయ్యారా ఏమిటి? ముక్కలు ఎక్కడ చూసినా, మనం చూస్తే వాడేదో బిర్యానీ ముక్కలు చేసి కుక్కర్లో వండి అంటే ఎవిడెన్స్ లేకుండా చేయాలి అంటే ఇప్పుడు ఆ బిర్యానీ వండేసి ఎక్కడో పడేస్తేనో ఎవరికో పెట్టేస్తానో తినేస్తారు, లేదు కుక్కలకో ఎక్కడైనా వేసేస్తే అవి తినేస్తాయి, ఎవిడెన్స్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఏమన్నా వీళ్ళు బిర్యానీ మామూలుగా వండి పక్కన పడేస్తే ఎవరో ముక్కలు చేశారని కంప్లైంట్ ఇచ్చే వ్యవహారం ఉంది. అందువల్ల వీళ్ళు ముక్కలు చేసి బిర్యానీ వండి ఆ బిర్యానీ కుక్కలకి దానికి వేస్తే తినేస్తాయి కుక్కలు. బిర్యానీ ఎవడు అనుమానపడేదానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే బిర్యానీ ఎవడో ఎక్కువైపోయిందో లేకపోతే చెడిపోయిందనో బిర్యానీ బయటపడేసినారులే, కుక్కలు తింటున్నాయని. సో ఆ విధంగా చేయడానికి ఏదన్నా చూడాలి. రేపు మొన్నాడు ఏమన్నా చంపడానికి గల కారణాలు ఏంటి? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు బిర్యానీ ముక్కలుగా వండి బిర్యానీ చేశారా? లేదు మొత్తం వండకుండా అర్థం తీసుకొని బయటికి వెళ్ళటం, అది వాసన రావటం, పోలీసులు పట్టుకోవడం దరిద్రమైన వ్యవహారంగా తయారైపోయింది. ముందు ఎవరైనా ఉంటే విషం పెట్టేవాళ్ళు, లేకపోతే కత్తితో పొడి చంపేసి శవాన్ని ఎక్కడో పాతి పెట్టేవాళ్ళు. ఇదేదో కొత్త రకం ముక్కలు చేయడం, బిర్యానీలు వండడం, కుక్కర్లో వండడం. అంటే సార్, మీ సర్వీస్లో ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు లేదండి. చంపడమే చూసాం, కానీ చంపిన వాళ్ళు ఉన్నారు, గొంతు పిసికిన వాళ్ళు ఉన్నారు, భర్తను దిండు నొక్కి చంపిన వాళ్ళు చూసాము. కానీ ఇట్లా ముక్కలుగా వండి బిర్యానీలు వండి పెట్టడము నిజంగానే ఎప్పుడూ లేదు. అయితే దారుణమైన వ్యవహారం ఏమంటే అమ్మాయిలు ముందుకొచ్చి ప్లాన్ వేసి మరీ చంపుతున్నారు. ముందు ఎప్పుడూ లేదు ఇట్లా. ఆ పూణే కేసులో అయితే ఆమె రెక్కి నిర్వహించి మరీ చంపడం. అదే చంపడానికి ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాట్ జీపీటీలో how to kill a person, what are the modes to kill a person, how to get rid of the evidence, how to escape from the police, how to escape from the cases, ఇవన్నీ చూసుకొని రాసుకొని రిహార్సల్ చేసి ఎక్కడి నుంచి చంపితే అది కొందరు ఫలానా హైట్లో నుంచి పడితే మనిషి చచ్చిపోడా, ఎక్కడ కొడితే చచ్చిపోతారు, ఎక్కడ పొడిస్తే మనిషి చచ్చిపోతాడు, ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఎట్లా, పిల్లలు హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటే ఫింగర్ ప్రింట్స్ రావు, పోలీసు వాళ్ళు పట్టుకోరని చెప్పి మొన్న నల్గొండ రూపారెడ్డి కేసులో ఇంత దారుణంగా తయారు పిల్లలు, 14 ఏళ్ల పిల్లలు ఈ విధంగా 10th క్లాస్ ముందు గురువులు అంటే భయపడేవాళ్ళు. పట్టుకొని కొడుతూ ఉంటే కూడా అబ్బా నాకు 4 దెబ్బలే కొట్టినాడు, వానికి 5 కొట్టినాడని ఆనందపడేవాళ్ళు. ఆ విధంగా ఉండేవాళ్ళు. మొన్న సారు కొట్టిన తర్వాత నేను మ్యాథ్స్ బాగా చేసుకున్నాను అన్న, చాలా బాగుంది, నిజం సారు మంచి పని చేసినాడు, భయపెట్టించినాడు, 2 దెబ్బలు వేసినాడు, కాన్సన్ట్రేషన్ చేశాను, ఆ ఫార్ములాస్ అన్నీ నాకు వచ్చాయి అని అప్రిషియేట్ చేసేవాళ్ళం. అది పోయి వాడు నన్ను కొడతాడా, వాడు నన్ను హాస్టల్ నుంచి తీసేశాడా, ఆమె నన్ను హాస్టల్ నుంచి తీసేస్తే నేను ఊరుకో ఉంటానా, చంపడం ఎట్లో చంపనా,
గ్లౌజ్ వేసుకొని మరి ఏమిటండి ఈ దారుణం. ప్రెసెంట్ క్రైమ్స్ కి ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుందని అనుకోవచ్చా సార్? బాగా క్రైమ్ రేట్ నేనే పెరిగిపోతుంది కదా. నిజం చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా మనిషి మేధస్సుని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాలి, కానీ ఇవి పెట్టుకొని జీవితాలు నాశనం చేయడము, క్రైమ్ చేయడానికి, ఈ చెడ పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మంచి ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఎంతకైనా ఉపయోగించుకోవచ్చు, కానీ మంచిగా ఉపయోగించేది 10% అయితే 90% దీన్ని చెడ్డ పనులు చేయడానికే ఉపయోగిస్తున్నారు. సమయం వృధా చేసుకుంటున్నారు, అనవసరమైన వ్యవహారాల్లో తలజుక్కం చేసుకుంటున్నారు. మర్డర్లు ఎలా చేయాలి, మానభంగం ఎలా చేయాలి, కేసుల్లో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దానిపైన చేస్తున్నారు. ఇది చాలా దారుణం. డెఫినెట్గా దీన్ని కంట్రోల్లో పెట్టకపోతే ఇంకా ఎన్ని ఇట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో తెలియదు. థ్యాంక్ యూ.